హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెషర్ టెకీ. ఈరోజు మనం యూస్ కాంటెస్ట్ హుక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మనం యూస్ కాంటెస్ట్ హుక్ గురించి తెలుసుకునే ముందు ప్రాప్ డ్రిల్లింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ప్రాప్ డ్రిల్లింగ్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ నేను యాప్ అనే ఫంక్షనల్ కాంపోనెంట్లో ఇంకొక 2 చైల్డ్ కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తున్నాను. సో కాన్స్ట్ చైల్డ్ కాంపోనెంట్ అలాగే కాన్స్ట్ nth చైల్డ్ కాంపోనెంట్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేనేంటంటే ఈ యాప్లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని నేను ఈ nth చైల్డ్ కాంపోనెంట్కి పాస్ చేయాలనుకుంటున్నాను. మనకు తెలుసు కదా, ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్కి డేటాని పాస్ చేయడం కోసం మనం ప్రాప్స్ని యూజ్ చేస్తాం. సో నేను ప్రాప్స్ యూజ్ చేసి డైరెక్ట్గా యాప్ కాంపోనెంట్ నుండి ఈ nth చైల్డ్ కాంపోనెంట్కి డేటాని పాస్ చేయలేను. సో ఏం చేయాలంటే ఈ యాప్ కాంపోనెంట్లో ఉన్న డేటాని ఫస్ట్ ఈ చైల్డ్ కాంపోనెంట్కి పాస్ చేయాలి. ఈ చైల్డ్ కాంపోనెంట్లో ఈ nth చైల్డ్ కాంపోనెంట్ని ఇంక్లూడ్ చేయాలి. ఈ nth చైల్డ్ కాంపోనెంట్కి ప్రాపర్టీస్గా ఆ డేటాను పాస్ చేసి దాన్ని ప్రాప్స్ కీవర్డ్ యూస్ చేసి నేను nth చైల్డ్ కాంపోనెంట్లో యాక్సెస్ చేసుకోవాలి. సో మీకు చూపిస్తాను ఎలా అంటే, నేను యాప్ అన్న కాంపోనెంట్లో కాన్స్ట్ డేటా ఈక్వల్స్ టు థోర్ అని ఇచ్చాను. సో ఈ థోర్ అన్న డేటాని నేను ఈ nth చైల్డ్ కాంపోనెంట్కి పాస్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను ఈ థోర్ అన్న డేటాని ఫస్ట్ చైల్డ్ కాంపోనెంట్కి పాస్ చేయాలి. సో చైల్డ్ కాంపోనెంట్కి పాస్ చేయాలంటే ఈ చైల్డ్ కాంపోనెంట్ని నేను ఈ యాప్ కాంపోనెంట్లో ఇంక్లూడ్ చేయాలి. సో చైల్డ్ కాంపోనెంట్ దీనికి డేటా అనే ప్రాపర్టీకి నేను ఈ థోర్ అన్న డేటాని పాస్ చేస్తాను. సో చైల్డ్ కాంపోనెంట్లో ప్రాప్స్ కీవర్డ్ యూజ్ చేసి నేను h1 ట్యాగ్లో ప్రాప్స్ డాట్ డేటా సో సేవ్ చేస్తాను. చూసారు కదా, మనకి థోర్ అని వచ్చింది. సో ఈ థోర్ని నేను చైల్డ్ కాంపోనెంట్కి కాదు, చైల్డ్ కాంపోనెంట్కి పాస్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ చైల్డ్ కాంపోనెంట్ని చైల్డ్ కాంపోనెంట్లో ఇంక్లూడ్ చేసి దానిలో డేటా అనే ప్రాపర్టీకి మనం ఈ యాప్ కాంపోనెంట్ నుంచి ఏదైతే డేటాని చైల్డ్ కాంపోనెంట్కి పాస్ చేసామో దాన్ని ఈ చైల్డ్ కాంపోనెంట్లో ప్రాప్స్ యూస్ చేసి యాక్సెస్ చేసుకుని దాన్ని చైల్డ్ కాంపోనెంట్కి పాస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనం ప్రాప్స్ కీవర్డ్ యూస్ చేయవసరం లేదు, ఇలా డైరెక్ట్గా కర్లీ బ్రేసెస్లో మనం డేటాని పాస్ చేయొచ్చు. సో నేను ఇది ఎలా రాశానో తెలియాలంటే ప్రాప్స్ గురించి నేను మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను. దాన్ని చూస్తే మీకు ప్రాప్స్ గురించి డీటెయిల్గా అర్థమవుతుంది. మీరు చూడకపోతే ఒకసారి చూడండి. ఇక్కడ నేను ఈ చైల్డ్ కాంపోనెంట్లో h1 ట్యాగ్ యూస్ చేసి ఆ డేటాని యాక్సెస్ చేస్తాను. సో థోర్ అని వచ్చింది. సో మీకు అర్థం కావడం కోసం చైల్డ్ కాంపోనెంట్ అని కూడా ఇస్తున్నాను. సో సేవ్ చేస్తాను. చూసారు కదా, మనకి వచ్చింది. అంటే ఏంటి, ఈ యాప్ అన్న కాంపోనెంట్ నుంచి నేను ఈ చైల్డ్ కాంపోనెంట్కి డేటాని పాస్ చేయాలంటే మధ్యలో ఈ చైల్డ్ కాంపోనెంట్ ఉంది కదా, ఈ చైల్డ్ కాంపోనెంట్కి కూడా మనం డేటాని పాస్ చేయాల్సి ఉంటుంది. ఎలా పాస్ చేసాం? ప్రాప్స్ కీవర్డ్ యూస్ చేసి పాస్ చేసాం. మనకి ఈ చైల్డ్ కాంపోనెంట్ అనేది మనం పాస్ చేసిన డేటాని యూస్ చేసుకుంటుందా? లేదు. ఇది కేవలం మన చైల్డ్ కాంపోనెంట్కి డేటాని పాస్ చేయడం కోసం మాత్రం యూజ్ అవుతుంది అంతే. మనం ఈ చైల్డ్ కాంపోనెంట్ అనేది డేటాని యూస్ చేసుకోవట్లేదు. ఇలా అన్నెసరీగా మనం ఒక కాంపోనెంట్కి డేటాని పాస్ చేస్తాం. ఇక్కడ మనకి ఒక చైల్డ్ కాంపోనెంటే ఉంది. మనం అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు మల్టిపుల్ చైల్డ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ చైల్డ్ కాంపోనెంట్స్ అన్నిటికీ మనం డేటాని పాస్ చేస్తూ మన టార్గెట్ చైల్డ్ కాంపోనెంట్కి పాస్ చేయాల్సి ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ యాప్ అనే పేరెంట్ కాంపోనెంట్ నుంచి చైల్డ్ కాంపోనెంట్కి డేటాని పాస్ చేయాలంటే
ఈ రెండిటి మధ్యలో ఉన్న ప్రతి చైల్డ్ కాంపోనెంట్కి మనం అన్నెసరీగా డేటాని పాస్ చేయాల్సి ఉంటుంది. దీన్నే ప్రాప్ డ్రిల్లింగ్ అంటారు. మీకు ఇప్పుడు ఒక మూవీ ఎగ్జాంపుల్లో చెప్తాను. మనం పుష్ప మూవీని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఓకేనా? ఇక్కడ మనకి రియాక్ట్లో డేటా, అలాగే మనకి పుష్ప మూవీలో ఈ శాండల్వుడ్. ఓకేనా? మనకి రియాక్ట్లో ప్రాప్స్ ఎలాగో మనకి ఈ మూవీలో పుష్పాల. మనకి రియాక్ట్లో పేరెంట్ కాంపోనెంట్, ఇక్కడ కొండారెడ్డి అనేవాడు పేరెంట్ కాంపోనెంట్. మనకి ఎంత కాంపోనెంట్ ఉంది కదా, ఇది చెన్నై మురుగన్. ఈ చైల్డ్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ చెక్ పోస్ట్స్ అనమాట. ఓకేనా? మనం ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకుందాం. ఈ పేరెంట్ కాంపోనెంట్ అని ఉన్నాడు కదా కొండారెడ్డి, ఇక్కడ నుండి పుష్ప అనేవాడు శాండల్వుడ్ని చెన్నై మురుగన్కి డైరెక్ట్గా పాస్ చేయలేడు. మరి ఏం చేస్తాడంటే పుష్ప ఈ కొండారెడ్డి నుండి ఫస్ట్ చెక్ పోస్ట్ దాటిస్తాడు, అలాగే సెకండ్ చెక్ పోస్ట్ దాటిస్తాడు, ఆ తర్వాత చెన్నై మురుగన్కి ఆ లోడ్ని అప్పచెప్తాడు అనమాట. అలాగే మన రియాక్ట్లో కూడా ఇది పేరెంట్ కాంపోనెంట్ అనుకోండి, కొండారెడ్డి అన్నాడు. ఈ పేరెంట్ కాంపోనెంట్ నుండి ఈ nth టార్గెట్ కాంపోనెంట్కి డేటాని పాస్ చేయాలంటే డైరెక్ట్గా పాస్ చేయడం అవ్వదు. ఓకేనా? మనకి ఈ పేరెంట్ కాంపోనెంట్ నుండి ఈ టార్గెట్ కాంపోనెంట్కి మధ్యలో ఉన్న ప్రతి చైల్డ్ కాంపోనెంట్ నుండి డేటాని ప్రాప్స్ ద్వారా పాస్ చేసి, ఆ తర్వాత మనం ఈ టార్గెట్ కాంపోనెంట్కి పాస్ చేసి ఈ టార్గెట్ కాంపోనెంట్లో యూస్ చేస్తాం అనమాట. ఇలా అన్నెసరీగా మనం ప్రతి చైల్డ్ కాంపోనెంట్కి డేటాని పాస్ చేస్తున్నాం. ఇక్కడ మన మూవీ ఎగ్జాంపుల్లో కూడా ఈ చెక్ పోస్ట్లో ఉన్న వాళ్ళు దాన్ని యూస్ చేసుకోరు, అంటే ఆ శాండల్వుడ్ని యూస్ చేసుకోరు కదా. అలాగే మన రియాక్ట్లో కూడా ఈ చైల్డ్ కాంపోనెంట్స్ అనేవి ఆ డేటాని యూస్ చేసుకోవు. అవి కేవలం మనకి ఎంత చైల్డ్ కాంపోనెంట్కి డేటాని పాస్ చేయడం కోసం మాత్రమే యూస్ అవుతున్నాం అనమాట. అనవసరంగా మనం ప్రాప్స్ అనవసరంగా మనం ప్రాప్స్ కీవర్డ్ యూస్ చేసి మనం డేటాని పాస్ చేస్తాం. ఓకేనా? దీన్ని సాల్వ్ చేయడం కోసం మనకి రియాక్ట్ యూస్ కాంటెక్స్ట్ హుక్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇది మన రియాక్ట్ యాప్ అనుకుందాం. సో నా రియాక్ట్ యాప్ ఓకేనా, దీనిలో ఉన్నాయి కదా, ఇవన్నీ కాంపోనెంట్స్ అనుకోండి. ఇది మన పేరెంట్ కాంపోనెంట్, ఇది మన nth చైల్డ్ కాంపోనెంట్. ఈ పేరెంట్ కాంపోనెంట్ ఇక్కడ నుంచి డేటాని పాస్ చేయలేం. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ నుండి ఈ చైల్డ్ కాంపోనెంట్కి పాస్ చేస్తాం, ఈ చైల్డ్ నుండి మన టార్గెట్ కాంపోనెంట్కి డేటాని పాస్ చేస్తాం. ఎలా పాస్ చేస్తాం? ప్రాప్స్ యూస్ చేసి పాస్ చేస్తాం కదా. ఇప్పుడు మన యూస్ కాంటెక్స్ట్ హుక్ యూస్ చేస్తే మనకి డేటా ఎలా పాస్ చేస్తామో చూద్దాం. ఇదా, ఇది మనకి యాప్, దీనిలో ఇవన్నీ కాంపోనెంట్స్. ఓకేనా? ఇప్పుడు మనం స్టేట్ అనేది ఇలా, ఇది కాంటెక్స్ట్ అన్నమాట. ఇది కాంటెక్స్ట్, దీనిలో మనం స్టేట్ని డిక్లేర్ చేస్తాం. ఓకేనా? ఇది మన రియాక్ట్ యాప్, ఇవి మన కాంపోనెంట్స్. ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఇవి మన కాంపోనెంట్స్ అన్నమాట. సో యూస్ స్టేట్ హుక్ యూస్ చేసి మన స్టేట్ని కాంటెక్స్ట్లో క్రియేట్ చేస్తాం, అంటే కాంటెక్స్ట్లో డిక్లేర్ చేస్తాం అనమాట. సో ఈ కాంటెక్స్ట్ నుంచి మనం ఏ కాంపోనెంట్కి కావాలంటే ఆ కాంపోనెంట్కి డేటాని డైరెక్ట్గా పాస్ చేయొచ్చు. ఓకేనా? మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ చేసాం కదా, ఆ ఎగ్జాంపుల్లోగా మన పేరెంట్ కాంపోనెంట్ నుంచి చైల్డ్ కాంపోనెంట్, అంటే మన టార్గెట్ కాంపోనెంట్కి డేటాని పాస్ చేయాలంటే ఆ రెండింటి మధ్యలో ఉన్న ప్రతి చైల్డ్ కాంపోనెంట్కి డేటాని పాస్ చేయకుండా మనం ఈ కాంటెక్స్ట్లో స్టేట్ని డిక్లేర్ చేసి ఇక్కడ నుండి మనకి ఏ కాంపోనెంట్కి కావాలంటే ఆ కాంపోనెంట్కి డేటాని డైరెక్ట్గా పాస్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ కాంటెక్స్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఈ కాంటెక్స్ట్ని యూస్ చేసి మనం ఏ కాంపోనెంట్ కావాలో ఆ కాంపోనెంట్కి
డేటాని ఎలా పాస్ చేయాలో తెలుసుకుందాం. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్.